లేటెస్ట్ న్యూస్, ఆటోమొబైల్స్, పాలిటిక్స్ మరియు ఆరోగ్య సమాచారం కోసం ఇక్కడ నుంచి ఆదాన్ యాప్లో చదవడమే కాదండోయ్, వీడియోస్ మరియు పాడ్కాస్ట్ రూపంలో కూడా మీకు అందిస్తున్నాం. సో ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మా ఆదాన్ యాప్ లింక్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. తప్పకుండా మీరందరూ డౌన్లోడ్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ గ్యారేజ్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. సో టాటాలో హ్యారియర్, సఫారీ, అల్ట్రోజ్ అండ్ ఎలక్ట్రిక్ కార్ తర్వాత కొత్త కార్ వచ్చేసింది. అండ్ ఈ కార్ వచ్చేసి టాటా పంచ్ కూడా చాలా మందికి నచ్చుతుంది. బట్ ఈ కార్ ప్రోస్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, మైలేజ్ ఎంత, అండ్ ఈ కార్ ఎందుకు మనం కొనాలి అన్నీ నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు ఇప్పుడు వీడియోలో కూడా కార్ని క్లియర్గా చూస్తున్నారండి, గ్రాండ్గా కనిపించేస్తుంది. అండ్ కార్ లెంత్ పరంగా కూడా 9 feet ఉంది, అండ్ విడ్త్ వచ్చేసి 5 feet ఉంది. అండ్ దీని హైట్ కూడా మీరు చూసుకోవచ్చు 5 feet కనిపిస్తుంది. అండ్ ముఖ్యంగా గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి ఇందులో 181 mm కనిపిస్తుంది. సో ఇక లేట్ చేయకుండా కార్ రివ్యూ స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా మనం ఇంజన్ చూసుకుంటే, దీని ఇంజన్ వచ్చేసి 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్. అండ్ ఇది వచ్చేసి ఐడియల్ స్టాప్ అండ్ స్టార్ట్ ఇంజన్. సో ఐడియల్ స్టాప్ అండ్ స్టార్ట్ అంటే ఏంటంటే, మనం ఎప్పుడైనా ట్రాఫిక్లో 10 minutes కన్నా ఎక్కువసేపు ఆపామనుకోండి మన వెహికల్, సో ఆటోమేటిక్గా ఇంజన్ స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అండ్ దీని మ్యాక్స్ పవర్ వచ్చేసి 63 bhp అండ్ మ్యాక్స్ టార్క్ వచ్చేసి 113 Nm. సో పర్ఫార్మెన్స్ వైజ్ కూడా మనకి టాటా ఎప్పట్లాగే మంచి ఫీచర్స్తో మార్కెట్లోకి వచ్చిందనేదే చెప్పగలుగుతా. అండ్ ఇక్కడ ఫ్రంట్లో కూడా మనం చూసుకోవచ్చు, టాటా సిగ్నేచర్ గ్రిల్ కూడా చాలా బాగా ప్లేస్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ కింద స్కిడ్ ప్లేట్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ లుక్ వైజ్ మాత్రం కార్ చాలా అంటే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ద లైట్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు లైట్స్ వచ్చేసి ఎల్ఈడి ప్రొజెక్టర్ లైట్స్ చాలా బాగున్నాయని చెప్పుకోవాలి. అండ్ కింద ఫాగ్ లైట్స్ కూడా వచ్చేసాయి. అండ్ అవి కూడా ఎల్ఈడిలో ఇవ్వడం అనేది ద బెస్ట్ థింగ్ అని చెప్పుకుంటా. అండ్ కమింగ్ టు ద సైడ్ పార్ట్, ఇక్కడ మనం టైర్ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి 16 inch అలాయ్ వీల్. అండ్ దీని డైమెన్షన్ వచ్చేసి 195/60 R16 టైర్. సో మనకేంటంటే పర్ఫార్మెన్స్ వైజ్ కూడా చాలా స్టెబుల్గా కనిపిస్తుంది. అండ్ ఏంటంటే మినిమం బడ్జెట్లో చాలా బాగా లగ్జరీని ఎంజాయ్ చేసే కార్ అని అయితే నేను చెప్పేస్తా. అండ్ ఇక్కడ మనం డోర్స్ దగ్గర కూడా చూసుకోవచ్చు, ఈ డోర్ కలర్స్ కూడా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ కార్స్ అన్ని మార్కెట్లో అవైలబుల్గా రాబోతున్నాయి. సో ప్రజెంట్ ఏంటంటే జస్ట్ ప్రమోషన్ లాంచ్ అయిపోయింది, బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. సో ఇక లేట్ ఎందుకంటే మీకు ఎవరికైనా ఈ కార్ నచ్చితే బుకింగ్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డోర్ దగ్గర మనం చూసుకుంటే, సో బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, సో మీరు ఏ కలర్ కార్ కొంటే ఆ కలర్లోనే మనకు డోర్ హ్యాండిల్స్ అనేటివి వస్తాయి. సో ఇవి కూడా చాలా బాగా ప్లేస్ చేస్తారని చెప్పుకోవచ్చు. సో లుక్ వైజ్ మాత్రం చూసుకోవచ్చు, సైడ్ నుంచి కార్ ఎంత గ్రాండ్గా కనిపిస్తుంది. 360 degrees వ్యూలో కూడా మీరు చూసుకోవచ్చు కార్ ఎంత అట్రాక్టివ్గా ఉందో. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మనం చూసుకోవచ్చు ఎల్ఈడి టైల్ ల్యాంప్స్, ఇవి కూడా చాలా బాగా ప్లేస్ చేశారు. అండ్ దీని ఫంక్షనింగ్ కూడా మనం చూసుకోవచ్చు చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రేర్ కెమెరా విత్ 2 పార్కింగ్ సెన్సార్స్ వచ్చేసింది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు టాటా లోగో వచ్చేసింది. అండ్ టాటా పంచ్ మనకి లోగో కూడా చాలా క్లియర్గా ప్లేస్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్లో స్పెషాలిటీ ఏంటంటే, ఇది వచ్చేసి లోగో రైనా. సో ఇదేంటంటే బ్యాక్ సైడ్ ఒక కొత్త లోగో డిజైన్ అనేది వీళ్ళు ఇచ్చేశారు, దీన్ని లోగో రైనా అని అంటారు. అండ్ బేసిక్గా మీ అందరు గుర్తుపెట్టుకోండి, టాటా పంచ్ వచ్చేసి మినీ హ్యారియర్ లుకింగ్ లాగా ఉంటుంది. సో మనకి స్పేషియస్ పరంగా, లగ్జరీ పరంగా కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి. అండ్ ఇప్పుడు బూట్ స్పేస్ మీరు చూసుకోవచ్చు, బూట్ స్పేస్ వచ్చేసి 366 liters. సో దీని బూట్ స్పేస్ చాలా బాగా ఇచ్చారని అయితే నేను మళ్ళీ చెప్తాను, ఎందుకంటే ఇది ఒక ప్రో అని కూడా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే కార్ మనకి 2-seater రో కార్ అయింది. అండ్ లుక్ వైజ్ కూడా చాలా అట్రాక్టివ్గా, ముద్దుగా కనిపిస్తుంది. ఇలాంటి కార్కి 366 liter బూట్ స్పేస్ అనేది పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫ్యూయల్ కెపాసిటీ. సో దీని ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 37 liters వరకు మనం ఇందులో ఫ్యూయల్ సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ కార్ అనమాట. సో ఇందులో మైలేజ్ పరంగా మనం చూసుకుంటే, సిటీ మైలేజ్లో మనకి ఈజీగా 18 kilometers వస్తుంది. అవుట్ సైడ్ సిటీ అయితే మనకి ఖచ్చితంగా 20 kilometer మైలేజ్ కూడా మనకి వచ్చే అవకాశం ఉంది. సో మ్యాక్సిమం ఏమీ లేదండి, సింగిల్ హ్యాండ్ మెయింటెనెన్స్ మనం చేసామనుకోండి, బండి లైఫ్ చాలా ఎక్కువగా వస్తుందనే గ్యారంటీ మనం చెప్పగలుగుతాం. అండ్ చూస్తున్నారండి సైడ్ పార్ట్ నుంచి కూడా కార్ ఎంత గ్రాండ్గా కనిపిస్తుందో. సో మొత్తంగా టాటా పంచ్ అవుట్ సైడ్ వ్యూ మాత్రం చాలా అంటే చాలా ఎగ్జైటింగ్
ఎక్సైటింగ్గా, లావిష్గా, బ్యూటిఫుల్గా ఉందని నేను చెప్పేస్తున్నాను. సో ఇక లేట్ చేయకుండా మరి టాటా పంచ్ ఇన్సైడ్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఒక చిన్న ప్రోమో చూసేయండి, రివ్యూ స్టార్ట్. చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. సో బేసిక్ ఏంటంటే ఈ కారులో మొత్తం 5 గేర్స్ ఉంటాయి అండ్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి 2 ఉన్నాయి. స్పీకర్స్ వచ్చేసి 4 స్పీకర్స్ నార్మల్వి అండ్ 4 టిటో స్పీకర్స్ వచ్చేసాయి. సో అడిషనల్ ఫీచర్స్ అన్ని చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఈ కార్ డోర్స్ ఓపెన్ చేసినప్పుడు గమనించారా, మొత్తం 90 డిగ్రీస్లో డోర్ ఓపెన్ అయిపోతుంది. అండ్ దీనికి వచ్చేసి IRA ఫీచర్స్ కూడా ఉన్నాయి. అండ్ డోర్స్ దగ్గర కూడా మనం చూసుకోవచ్చు, డిజైనింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. సో దీని బడ్జెట్ ఎంత అనేది ఇంకా ఫైనల్ చేయలేదు, బట్ 5 lakhs నుంచి అయితే బుకింగ్స్ ఉన్నాయని చెప్తున్నారు. బట్ బడ్జెట్ వైజ్ కూడా మనకి చాలా ఫ్రెండ్లీ బడ్జెట్ అని అయితే నేను గ్యారంటీ ఇవ్వగలుగుతా. అండ్ ఇక్కడ విండోస్ ఆపరేట్ చేసే బటన్స్ కూడా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ చైల్డ్ లాక్, చైల్డ్ అన్లాక్ కూడా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ డోర్ దగ్గర మనకు ఒక చిన్న బూట్ స్పేస్ లాగా కూడా చాలా బాగా వచ్చిందని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ కింద మనం చూసుకుంటే సో టాటా పంచ్ లేటెస్ట్ వర్షన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. అండ్ ఇందులో కూడా ఏంటంటే మనకి యాక్సిలేటర్, బ్రేక్ మాత్రమే ఉంటాయి. సో క్లచ్ అనేది లేదు. సో ఇందులో ఏంటంటే చెప్పా కదండి, 5 గేర్స్ మనం ఈజీగా వేసుకుంటూ డ్రైవ్ చేసుకోవచ్చు. సో పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం చాలా బాగుందనేది అయితే నాకు అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు స్టార్ట్ ఇంజన్ స్టాప్ బటన్ ఇక్కడే ఉంది. అండ్ ఇక్కడ ఇంకోటి మనకి రైట్ సైడ్ చూసుకుంటే లైట్ ప్రొజెక్షన్ కూడా ఇక్కడ వచ్చేసింది. సో మొత్తంగా ఆప్షన్స్ పరంగా చాలా బాగా ఇచ్చారు. అండ్ కింద కూడా మనం ఫ్రంట్లో ఇంజన్ ఓపెన్ చేయడానికి బటన్ కూడా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద స్టీరింగ్, దీని స్టీరింగ్ కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి. డిజైన్ పరంగా మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉంది. అండ్ చాలా కార్స్లో ఏంటంటే స్టీరింగ్స్ దగ్గరే మెయిన్గా పర్ఫార్మెన్స్ అనేది అర్థమైపోతుంది. స్టీరింగ్ కూడా మీరు గమనిస్తే లెఫ్ట్ సైడ్లో మనకి వాయిస్ కమాండ్స్తో కార్ ఆపరేటింగ్ బటన్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. అంటే ఫోన్ కనెక్ట్ చేసుకున్నప్పుడు వాయిస్ కమాండ్స్తో మనం ఫోన్ మాట్లాడడం ఇలాంటివి. అండ్ రైట్ సైడ్లో మనం చూసుకుంటే క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే లైట్ ప్రొజెక్షన్స్ ఇచ్చేసారు. అండ్ దీని టాప్ స్పీడ్ కూడా ఎంత ఉందనేది ఇంకా చెప్పట్లేదు, బట్ మ్యాక్సిమం ఏంటంటే 160, 170 వరకు అయితే మనం ఈజీగా దీన్ని డ్రాగ్ చేయగలుగుతాం. సో ఫ్యూచర్స్ వైజ్ మాత్రం చాలా బాగా ఎస్టాబ్లిష్ అయిందని అయితే నేను గ్యారంటీ ఇవ్వగలుగుతా. అండ్ ఇక్కడ ట్యాబ్లో కూడా మీరు చూసుకోవచ్చు, లుక్ వైజ్ కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. అండ్ ఇది చూసుకోవచ్చు హార్మాన్ ట్యాబ్. అండ్ ఇక్కడ స్పీకర్స్ కూడా హార్మాన్ స్పీకర్సే. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు కిందికి వచ్చేసరికి మనకి ఏసీ వెంటిలేషన్ సిస్టమ్ ఫంక్షనింగ్ అని ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ కింద మనం చూసుకుంటే USB పోర్ట్తో మనం ఛార్జింగ్ పెట్టుకునే ఆప్షన్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో చూసినా అండి ఇన్సైడ్ ఫీచర్స్ మాత్రం ఇంత అట్రాక్టివ్గా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ గేర్ రాడ్ కూడా మనకు కనిపిస్తుందండి, రివర్స్, న్యూట్రల్. ఇక్కడ ఈ ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మోడ్స్ కూడా ఉన్నాయండి, డ్రైవ్ మోడ్, స్పోర్ట్స్ మోడ్, 2 మోడ్స్లో మనం ఈ కార్ని డ్రైవ్ చేయగలుగుతాం. సో ఇంటీరియర్ ఫీచర్స్ పరంగా చాలా గ్రాండ్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ సీట్స్ కూడా మీకు ఏంటంటే కవర్స్ ఉన్నాయి కాబట్టి సరిగా కనిపించట్లేదు, కానీ సీట్ అవైలబిలిటీ కూడా చాలా బాగుందని అయితే నేను మెన్షన్ చేయగలుగుతున్నాను. సో మొత్తంగా ఏంటంటే టాటా పంచ్ చాలా బాగా గ్రాండ్ చేశారు. అండ్ మినీ హ్యారియర్ అని పిలిచడంలో దీనిలో ఎలాంటి తప్పు అయితే నాకు కనిపించట్లేదు. ఫీచర్స్ పరంగా మాత్రం చాలా అంటే చాలా బాగా ఎస్టాబ్లిష్ అయిందని అయితే నేను మళ్ళీ చెప్పగలుగుతా. సో టాప్ స్పీడ్, మెయింటెనెన్స్, ప్రైస్ అండ్ 0 to 100 ఎంత యాక్సిలరేషన్లో వెళ్తుందనేది ఇంకా బయటికి రాలేదండి. సో ప్రజెంట్ అయితే ఈ ఫీచర్స్ అయితే వీళ్ళు అవైలబుల్గా పెట్టేశారు. సో చూసండి టాటా పంచ్ చాలా బాగుంది. అండ్ కమింగ్ టు ద ప్రోస్ అండ్ కన్సర్న్స్, ఈ కార్లో ప్రోస్ వచ్చేసి మినీ హ్యారియర్ ఫేస్ అండ్ టైట్ రేర్ హెడ్. సో ముందర నుంచి మీరు చూసుకోవచ్చు హ్యారియర్ కార్ని చూసిన విధంగానే కనిపిస్తుంది. ఇక సెకండ్ ప్రో వచ్చేసి వెల్ డిజైన్ అండ్ పార్షియల్ క్యాబిన్ విత్ ఎనఫ్ స్పేస్ ఫర్ 4 adults. సో ఎవరైనా నలుగురు ట్రావెల్ చేసినప్పుడు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా కూర్చోవచ్చు. అండ్ ఇందులో స్పెషల్ ప్రో చెప్పుకోవచ్చు అంటే 366 liters బూట్ స్పేస్. అండ్ ఇక తర్వాత 1.2 liter ఇంజన్ కూడా చాలా అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో నేను మీకు మెయిన్ వస్తువు ఒకటి చెప్పాలండి, 90 km కన్నా మనం తక్కువ స్పీడ్లో ఈ కార్ని డ్రైవ్ చేసామనుకో చాలా బాగా మనం దీన్ని మెయింటైన్ చేయగలుగుతాం. మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది. ఇక తర్వాత ఇంకొక ప్రో ఏంటంటే ఎంజాయబుల్ హార్మాన్ 6 స్పీకర్ ICE. సో ఇది కూడా మనకి చాలా అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. మ్యూజిక్ పరంగా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవాలి. ఇక ఇంకొక ప్రో వచ్చేసి అల్ట్రోస్ కార్ కన్నా ఈ కార్లో ఇంకా సేఫ్టీ ఫీచర్స్ బాగా కనిపిస్తున్నాయి. అంటే లైక్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్, CAC, బ్రేక్స్ వే కంట్రోల్, ISO ఫిక్స్ ఎక్సెట్రా, ఇలా చాలా ఫీచర్స్ అనేటివి టాటా పంచ్లో చాలా బాగా కనిపిస్తున్నాయి. సో ఎవరైనా టాటా అల్ట్రోస్ కన్నా టాటా పంచ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు సింపుల్గా తీసుకోవచ్చండి, ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ ఈ కార్లో కన్సర్న్స్ వచ్చేసి 100 స్పీడ్ కన్నా మనం ఎక్కువగా యూజ్ చేసామనుకోండి కొంచెం నాయిస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక తర్వాత సస్పెన్షన్ కూడా కొంచెం అటు ఇటుగా కనిపిస్తుంది. అంటే R16 వేరియంట్ కదా, కొంచెం సస్పెన్షన్ కూడా మనకి లైక్ కంజెస్టెడ్ అయితే అనిపించదు. ఇక తర్వాత కొన్నిసార్లు ఏంటంటే AMT గేర్ బాక్స్ కదండి, జెర్క్ కూడా కొంచెం అటు ఇటుగా అనిపిస్తుంటుంది సడన్గా బ్రేక్స్ వేసినప్పుడు. ఇక తర్వాత ఇంకోటి ఏంటంటే CVTs అండ్ టార్క్ కన్వర్ట్స్. సో ఇది కూడా కొంచెం నెగిటివ్ అని చెప్పుకోవాలి. ఇక 3 cylinder పెట్రోల్ కెనాట్ మ్యాచ్ ద కంపెంటేషన్ 4 cylinders ఇన్ రిఫైన్మెంట్ అండ్ NVH. సో ఇది కూడా మీకు అర్థమైనట్లుంది. ఇక తర్వాత నో టర్బో పెట్రోల్ ఆర్ డీజిల్ ఆప్షన్.
సో చూసినానండి టాటా పంచ్ కార్ మాత్రం చాలా బాగుంది. ఫీచర్స్ పరంగా విజువాలిటీ పరంగా కూడా కార్ చాలా అంటే చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. సో ఈ కార్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ షోరూమ్ డీటెయిల్స్ కూడా నేను వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీలో ఎవరైనా షోరూమ్ విజిట్ చేసి టాటా పంచ్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఈజీగా ఈ షోరూమ్కి విజిట్ చేయొచ్చండి. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మేము ఇక్కడ మెన్షన్ చేస్తున్నాము. అండ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ అయితే నేను మెన్షన్ చేస్తాను. కార్ రివ్యూస్ పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నా మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ గ్యారేజ్.